అసలు మీ జీవితాన్ని నిజంగా ఎవరు నిర్ణయిస్తున్నారు? ఒక్క నిమిషం పాటు ఆలోచించండి. మీరు ఈరోజు ఈ టైంకి నేను అప్‌లోడ్ చేసినటువంటి ఈ వీడియోని చూస్తున్నారు. ఇదేమీ యాదృచ్చికం కాదు. అంటే ఇది అలా జరిగిపోయిందా? లేదా ఇది ముందే అనుకున్నట్టే జరిగిందా? మీరిప్పుడు ఏ పని చేస్తున్నారో, ఎవరిని ప్రేమించారో, ఎవరిని ఇష్టపడుతున్నారో, ఏ ఊర్లో ఉన్నారో, ఏం తింటున్నారో, ఇవన్నీ కూడా మీరు మీ మనసుతో ఎంచుకున్నారా? లేదా పైన ఎవరో అన్నీ అనుకుని మరీ ఫిక్స్ చేశారా? అంటే అన్నీ అనుకుని ఎవరైనా వీటిని పెట్టారా? ఒకవేళ నేనే కనుక మిమ్మల్ని ఇటువంటి ప్రశ్న అడిగితే, ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వేల సంవత్సరాలుగా పెద్ద పెద్ద జ్ఞానులు, శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇది ఇంకా క్లియర్ అవ్వలేదు. కానీ ఈరోజు మనం దీన్ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శాస్త్రం వైపు నుండి, మన పెద్దల మాటల్లో నుంచి, అలాగే మన యొక్క జీవితంలోని జ్ఞానం నుండి కూడా సిద్ధంగా ఉన్నారా? అయితే మొదలు పెడదాం. అసలు విధి అంటే ఏంటి? మనం దాన్ని ఎందుకు నమ్ముతాం? చాలామంది అంతా డెస్టినీ అంటారు. అయితే చిన్నప్పటి నుండి మనకు చెప్తారు, అన్నీ పైనున్నవాడు ముందే రాస్తాడు, నీ కపాల రేఖ మారదు. అంటే విధి రాత, నీ తలరాత మారదు అంటారు. ఎన్ని చేసినా జరగాల్సిందే జరుగుతుంది. అసలు ఈ మాటలు ఎందుకు అంత లోతుగా మన మనసులో ఉండిపోతాయి? ఎందుకంటే మన జీవితంలో చాలాసార్లు మన చేతిలో లేని విషయాలే జరుగుతాయి. ఒక యాక్సిడెంట్ కానీ, ఓ గెలుపు కానీ, ఒక హఠాత్ నష్టం, ఓ ఓటమి, ఇవేమీ కూడా మనం ముందే అనుకోము. అయినా సరే అవి జరిగిపోతాయి. అప్పుడు మనిషి యొక్క మనసు తనని అడుగుతుంది, ఇది నేను చేశానా, లేదంటే ఇది ముందే ఇలా రాసి పెట్టి ఉందా అని చెప్పి. అందుకే మన వాళ్ళు చాలా కాలంగా ఇలా అంటున్నారు. అంటే పెద్దలు, విధి రాత, డెస్టినీ అంటే మన జీవితం ముందే రాయబడి ఉంటుంది అని ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. కానీ ఇక్కడే మనకు అసలైనటువంటి ప్రశ్న వస్తుంది. ఒకవేళ అది నిజంగా రాసి ఉంటే మనం ఎంత కష్టపడినా, ఎంత ప్రయత్నించినా ఏమీ మారదు అంటారా? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళకి కానీ, ఇంకెవరికైనా సరే, నేను ఎంత ట్రై చేసినా రాలేదు అంటే అది నా డెస్టినీలో, అంటే నా యొక్క విధి రాతలో లేదు అని. అయితే దీనికి శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రవేత్తలు ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్తారు. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి ఓ కారణం ఉంటుంది. ఆ కారణానికి మళ్ళీ మరో కారణం ఉంటుంది. అది మొదటి నుండి వస్తూనే ఉంటుంది. ఎక్కడో జరిగిన ఒక చిన్న విషయం ఇంకో విషయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీన్నే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అని కూడా. అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూసే నిర్ణయం కూడా మీ మెదడులో జరిగినటువంటి ఒక చిన్న మార్పు వల్ల జరిగిద్ది. ఆ మార్పు అనేది మీ గత అనుభవాల వల్ల వచ్చింది. అంటే ఆ అనుభవాలు మీ చిన్నతనం వల్ల వచ్చాయి. అవి మీ అమ్మానాన్నల వల్ల వచ్చింది. ఒకవేళ దీన్ని మనం ఇలా లెక్క వేసుకుంటూ వెళ్తే ఇదంతా కూడా ఒక గొలుసులాగా కంప్లీట్‌గా వెనక్కి వెళ్తూనే ఉంటుంది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా! అయితే ఇంకా ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఒక పెద్ద శాస్త్రవేత్త ఒకసారి ఒక పరీక్ష చేశాడు. మనుషులందరినీ కూడా చెయ్యి కదపమని చెప్పాడు. వారి మెదడు పరీక్ష చేస్తూ, అంటే ఆయన టెస్ట్ చేస్తూ ఆ పనైతే చెప్పాడు. ఫలితం ఏంటంటే వారు మనసులో నిర్ణయించుకోవటానికి ముందే వారి మెదడు ఆ పని మొదలుపెట్టింది. అంటే ఏదో వెళ్ళటం, ఆలోచించడం ఇవన్నీ కాదు, డైరెక్ట్‌గా వారు కదపడం మొదలుపెట్టారు. అంటే మీరు మీ నిర్ణయాన్ని తీసుకున్నారని మీకు అనిపించే ముందే మీ మెదడు ఆల్రెడీ ఆ పనైతే చేసేసింది. ఇది విన్నాక మీకేమనిపిస్తుంది? అసలు మన లైఫ్‌లో మన ఇష్టమంటూ నిజంగా ఏదైనా ఉందా అనే కదా! అయితే ఇది మీకు ఇంకా అర్థం కావటానికి ఇంకో విషయం చెప్తాను. అసలు భగవద్గీత ఏం చెప్తుంది? ఇప్పుడు మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఇది చాలా గొప్పగా అర్థమవుతుంది. భగవద్గీతలోని శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు. పని చేయటం నీ చేతిలో ఉంది కానీ ఫలితం నీ చేతిలో లేదు. ఇది నిజానికి చాలా గొప్ప మాట. ఎందుకంటే ఇది విధిని పూర్తిగా కాదనలేదు. అవును, మన ఇష్టాన్ని కూడా ఇది కాదనలేదు. ఇక ఈ రెండింటి మధ్య అందమైనటువంటి ఒక సమతూకాన్ని చెప్పిద్ది. ఏంటంటే సింపుల్‌గా నీ కష్టం నీ చేతిలో ఉంది, కానీ నీ ఫలితం దేవుని చేతిలో ఉంది. మన కర్మ సిద్ధాంతం కూడా ఇదే చెప్తుంది. నువ్వు ఏం చేస్తావో అదే నీకు తిరిగొస్తుంది. నీ పనులు ముఖ్యమే కానీ అవి ఎప్పుడు ఎలా తిరిగి వస్తాయో నీకు తెలీదు అని. అయితే ఇది మీకు ఇంకా ఈజీగా అర్థం కావటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్రామంలోని ఒక రైతు విత్తనాలు వేశాడు, నేల సిద్ధం చేశాడు, నీళ్లు పోశాడు, కలుపు తీశాడు, ఇవన్నీ కూడా చేశాడు. కానీ ఇప్పటి వరకు చేసిన ప్రతి పని కూడా అతని చేతిలోనే ఉంది. కానీ వర్షం పడుతుందా లేదా,
తుఫాన్ వస్తుందా లేదా, ఎండ ఎక్కుతుందా లేదా, ఇవన్నీ కూడా అతని చేతుల్లో లేవు. రెండూ కలిస్తేనే పంట పండుతుంది. ఇక ఎగ్జాక్ట్‌గా జీవితం కూడా అలాంటిదే. ఇప్పుడు విధిని నమ్మే వాళ్ళ గురించి, అలాగే మన ఇష్టాన్ని నమ్మే వాళ్ళ వైపు నుంచి మాట్లాడదాం. విధిలో ఉన్నదే జరుగుతుంది, డెస్టినీ మాత్రమే నిజం అని చెప్పేవాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు పుట్టిన ఊరు, కుటుంబం, సమయం ఇవేమీ మీరు ఎంచుకున్నారా? లేదు కదా! అయినా కూడా ఇవి మీ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఒకరు పేదరికంలో పుట్టారు, మరొకరు డబ్బున్నటువంటి ఇంట్లో పుట్టారు. అసలు ఇది ఎవరు నిర్ణయించారు? ఇదంతా కూడా కేవలం విధి వల్ల మాత్రమే జరుగుతుంది అని వీళ్ళు చెప్తారు. ఒకవేళ ఒక చిన్న పిల్లవాడు యాక్సిడెంట్లో చనిపోతాడు. అతను ఏ తప్పు చేశాడు? మరి ఆ విషయం ఎందుకు జరిగింది? ఇవి చూస్తే అనిపిస్తుంది కొన్ని విషయాలు ముందే రాసి ఉంటాయి అని చెప్పి. డెస్టినీ అంటూ ఏమీ లేదు, విధి అంటూ ఏమీ లేదు, మన ఇష్ట ప్రకారమే అన్నీ జరుగుతాయి అనుకునే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? అదే పేదరికంలో పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒకరు అదే పరిస్థితుల్లో ఉండిపోతారు, మరొకరు దాన్ని దాటి పైకి వెళ్తారు. అలాగే జబ్బు వచ్చినటువంటి ఇద్దరు మనుషులు ఉంటారు. ఒకరు ఆశ వదులుకుంటారు, మరొకరు పోరాడి మరీ బ్రతుకుతారు. ఇక్కడ సింపుల్గా తేడా ఏంటి అంటే వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క మనస్థైర్యం. అది మన ఇష్టం కాదా అని అంటున్నారు. అంటే మన చేతుల్లో చాలా ఉంది, విధి అన్ని చేయదు అని వీరి యొక్క ఒపీనియన్. అయితే నిజంగా అర్థమయ్యే సులభమైనటువంటి ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడేంటంటే మీరు ఒక నదిలో పడవలో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. నది పారే దిక్కు అనేది ఖచ్చితంగా విధి. అది మీరైతే మార్చలేరు. నదికి గట్టు ఉంటుంది, అలాగే ప్రవాహం ఉంటుంది. అవి ముందే నిర్ణయించబడతాయి. కానీ మీరు పడవని ఎలా తిప్పుతారు, ఎక్కడ ఆగుతారు, రాళ్ళు వచ్చినప్పుడు ఎలా తప్పించుకుంటారు అనేది కంప్లీట్గా మీ యొక్క ఇష్టం. నది మిమ్మల్ని తీసుకువెళ్తుంది, కానీ గమ్యాన్ని మాత్రం మీరే నిర్ణయిస్తారు. విధి నిర్ణయించదు. ఇది మీ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. మీరు పుట్టినటువంటి ఇల్లు, మీ శరీరం, మీరు పెరిగిన సమాజం ఇవి ఎగ్జాక్ట్గా ఒక నది యొక్క ప్రవాహం లాంటివి. వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేరు. కానీ వాటితో మీరు ఏం చేస్తారు, ఎలా స్పందిస్తారు, ఎంత కష్టపడతారు, ఎలా కమప్ అవుతారు అనేవి పూర్తిగా మీ చేతిలో ఉంటుంది. అయితే దీనిలో కూడా 2 తప్పుడు దారులు ఉన్నాయి. వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొదటి తప్పు, అన్నీ విధి అనుకోవటం. ఏం చేసినా ఏం లాభం, రాసి ఉంటే తప్పకుండా జరుగుతుంది అని ఏమీ చేయకుండా ఉండిపోవటం చాలా పెద్ద తప్పు, అలాగే చాలా ప్రమాదకరం. ఈ విధమైనటువంటి మనస్థితితో మీరు మంచి మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు. కష్టపడరు, ముందుకు వెళ్ళరు. ఇక రెండో తప్పు ఏంటంటే అన్నీ కూడా నా చేతిలో ఉన్నాయి అనుకోవటం. నేను కష్టపడితే అన్నీ నేనే నిర్ణయించగలను అని కూడా అనుకోవటం. ఇది కూడా ప్రమాదకరమే. జీవితంలో మీ చేతిలో లేని విషయాలు చాలా వస్తాయి. అప్పుడు మీరు అనవసరంగా బాధపడతారు. నేను ఓడిపోయాను అంటే నేను సరిగ్గా కష్టపడలేదు అని మిమ్మల్ని మీరే తప్పు పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రెండూ తప్పు అంటున్నారు కదా, అసలు సరైన దారి ఏంటి అంటే మీ కష్టం మీద మీరు పూర్తిగా దృష్టి పెట్టండి. ఫలితాన్ని ఆ భగవంతుడికి వదిలేయండి. ఇదేమీ బలహీనత కాదు, ఇది మీకున్నటువంటి ఓ జ్ఞానం. అందరికీ ఉండాల్సింది కూడా. అయితే మీ జీవితాన్ని ఎవరు నిర్ణయిస్తున్నారు అంటే దీనికి నేనిచ్చే సమాధానం రెండూ కలిసి నిర్ణయిస్తున్నాయి. ఎలా అంటే భగవంతుడు మీకు అందమైన కాగితాన్ని ఇచ్చాడు, కళాన్ని ఇచ్చాడు, కానీ రాయటం మాత్రం మీరే రాయాలి. మీ జీవితంలో ఏం జరిగినా 2 విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మొదటిది, ఎప్పుడు కూడా మీ యొక్క కష్టం మీ చేతిలోనే ఉంది. అంటే మీరు ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేయాలి, దాన్ని ఎప్పుడు కూడా వదలొద్దు. ఇక రెండవది, మీ చేతిలో లేనిది జరిగినప్పుడు దాన్ని అంగీకరించడం మాత్రమే బలం. అది ఎప్పుడు కూడా మీ యొక్క వీక్నెస్ అంటే బలహీనత కాదు. ఈ 2 అర్థమైన వాళ్ళే నిజంగా మంచి జీవితాన్ని గడుపుతారు. అయితే మీకేమనిపిస్తుంది? విధి నిజమా, లేదంటే మన యొక్క ఇష్టం నిజమా? రెండూ కలిసి పనిచేస్తాయా? మీ యొక్క ఒపీనియన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ స్నేహితులకి షేర్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి.